హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకాడమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ అకాడమీ వెంకటేష్ సార్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ కోసం ఇక్కడ 2024 జూన్ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నూతన కార్యక్రమాలు, నూతన పథకాలు, అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి పోర్టల్స్ కానీ లేదా శక్తి యాప్ ఇలాంటివి ఏమైనా అంటే మనకి ఎన్ని ఈ గవర్నమెంట్ ఉండే వరకు కూడా ఈ కార్యక్రమాలు మనం ఖచ్చితంగా చదవాలి. ఏ పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నా కూడా ఖచ్చితంగా క్వశ్చన్ పడేటటువంటి ఒక ఏరియా ఎదురా అంటే ఇప్పుడు నేను చెప్పే టాపిక్స్. దీంట్లో ఏమి కూడా నేను అవుట్డేటెడ్ అంటే కాలం ముగిసిపోయినటువంటి అంశాలు ఏవి కూడా ఇక్కడ లేవు. ఖచ్చితంగా మీరు ఏ కాంపిటేటివ్ మళ్ళీ చెప్తున్నా చూడండి. ఇప్పుడు నేను హైకోర్టు మాత్రం ఈ బిట్స్ చెప్తున్నా. ఇదే బిట్స్ ఖచ్చితంగా రేపు గ్రూప్ 2 కూడా ప్రశ్న వస్తుంది. ఓకేనా? గ్రూప్ 2 కూడా వస్తుంది, అర్థమవుతుందా? కావాలంటే మీరు రాసి పెట్టుకొని నేను చెప్తున్నా. ఓకేనా? సరే, ఇప్పుడు 2024 జూన్ నుండి 2026 ఏప్రిల్ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన నూతన పథకాలు, నూతన కార్యక్రమాలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇతర సమాచారం మొత్తం కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే హైకోర్టు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్, సబార్డినేట్ ప్రిపేర్ అవుతున్న ఎవరైతే ఉన్నారో సబార్డినేట్ అంటే అందరికీ ఆ సబార్డినేట్ ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఏపీ చదవాలి. ఏపీ ఖచ్చితంగా చదవాలి అంటే ఏపీ రిలేటెడ్ మొత్తం బాగా చదవాలి. ఓకేనా? కాబట్టి ఓన్లీ సబార్డినేట్ వాళ్ళకు మాత్రమే ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మెటీరియల్ కావాలనుకుంటే ఏపీ మాత్రమే, ఏపీ జాగ్రఫీ కానీ, ఏపీ హిస్టరీ కానీ, ఏపీ పాలిటీ కానీ, లేకపోతే ఏపీ స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా మీకు కావాలనుకుంటే ఈ నెంబర్ సంప్రదించండి. 9030539097 సంప్రదించండి. మీకు అమౌంట్ ఫోన్పే చేస్తే మీకు మెటీరియల్ పంపిస్తాం, మీరు హ్యాపీగా చదువుకోవచ్చు. ఓకేనా? ఇది ఓన్లీ ఆఫీస్ సబార్డినేట్ వాళ్ళకి. మిగతా వాళ్ళు సార్ సెక్షన్ ఆఫీసర్కి ఏపీ లేదు కదా, మళ్ళీ అసిస్టెంట్కి ఏపీ లేదు కదా, ఎగ్జామినర్కి ఏపీ లేదు కదా, లైబ్రరీని మా పోస్టులకి ఏపీ లేదు కదా అంటే సిలబస్లో లేకపోయినా ఏపీ ఖచ్చితంగా చదవాలి. మీరు రాస్తున్నటువంటి ఎగ్జామ్ కర్ణాటకలోనా, తమిళనాడులోనా, లేకపోతే ఒడిస్సాలోనా, జార్ఖండ్లోనా, మీరు రాస్తుంది స్టేట్లో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టేట్లో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు అది సిలబస్ లేకపోయినా ఖచ్చితంగా చదవాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సరే, ఇప్పుడు మనం చూద్దాం. మిగతా వాళ్ళందరికీ కూడా, మిగతా వాళ్ళకి 850 బిట్ల వరకు నేను మన అకాడమీ వెంకటేశ్వర యాప్లో, మన అకాడమీ వెంకటేశ్వర యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్సులో ఓన్లీ హైకోర్టు వాళ్ళకి మాత్రమే, సబార్డినేట్ వాళ్ళకి ఈ మెటీరియల్ దీనికి కాల్ చేయండి. ఓకేనా? మిగతా వాళ్ళు ఏమవుతున్నారు, అసిస్టెంట్, ఎగ్జామ్, లైబ్రరీ, సెక్షన్ ఆఫీసర్, వీటికి సంబంధించి జీకే మాత్రమే నేను 850 బిట్లు అప్లోడ్ చేస్తున్నా. జీకే కరెంట్ అఫైర్స్ రెండు ఉంటాయి. వాటిని బాగా ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్కి వెళ్ళండి, ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. ఓకేనా? అది ఒకవేళ మీకు యాప్లో అమౌంట్ ఎక్కువ అనిపిస్తే ఈ నెంబర్ కాల్ చేయండి. అకాడమీ వెంకటేశ్వర యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా గమనించండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనగానే మనం కొన్ని విషయాలు మాట్లాడాలా. ఏపీ హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2019 జనవరి 1వ తారీఖున ఏర్పాటు అయ్యింది. ఇది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాత్కాలిక హైకోర్టు. 2014 జూన్ 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండుగా విడిపోయింది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయింది. ఒకటి తెలంగాణ, రెండు ఆంధ్రప్రదేశ్. విడిపోయిన తర్వాత 10 సంవత్సరాల వరకు అంటే 2024 జూన్ 2 వరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి, రెండు రాష్ట్రాలకు కూడా ఉమ్మడి రాజధాని హైదరాబాదు, ఉమ్మడి హైకోర్టు తెలంగాణ హైకోర్టు మనకు ఉంటుంది. కానీ 2019 జనవరి 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాత్కాలిక హైకోర్టు భవనాన్ని ప్రారంభించారు. నేటికి కూడా మనకు అది తాత్కాలిక హైకోర్టు ఉంది, శాశ్వత హైకోర్టు ఇంకా ఏర్పాటు కాలేదు. ఓకేనా? అయితే ఈ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి రీసెంట్గా మొన్న ఏప్రిల్ 25వ తారీఖున మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ గారు నియామకమయ్యారు. జస్టిస్ లీసా గిల్ గారు ప్రస్తుతం నియామకమయ్యారు.
ఈమె ఎవరి స్థానంలో వచ్చింది అనేసి అంటే ధీరజ్ సింగ్ ఠాకూర్ గారి స్థానంలో రావడం జరిగింది. ఓకేనా, డేట్ గుర్తుపెట్టుకొని ఏప్రిల్ 25 ఆమె ఓత్ చేసింది. ఓత్ అంటే ప్రమాణ స్వీకారం. ఓకేనా, జస్టిస్ లీసా గిల్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారి స్థానంలో వచ్చింది. ఈమె పంజాబ్ హర్యానా రాష్ట్రాలైనటువంటి చండీగఢ్ ప్రాంతానికి చెందినటువంటి ఈమె. ఓకేనా, ఇది పక్కన పెట్టండి. అయితే ఇప్పుడు మనం చూస్తే 124 ఏమో సుప్రీంకోర్టు నిర్మాణం గురించి తెలియజేస్తుంది, 214 ఏమో హైకోర్టు నిర్మాణం గురించి తెలియజేస్తుంది. ఓకేనా, రైట్. అయితే మన ఏపీ భారతదేశంలో ఏపీ ఎన్నో స్టేట్ అంటే మనకి 12th స్టేట్ పెట్టాలి, 12వ స్టేట్ గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పిలుస్తారు. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. మనం యొక్క పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ గా ఇటీవల నియామకమైన వ్యక్తి ఎవరంటే రఘునందన రావు గారు నియామకం అయ్యారు. నెక్స్ట్ హనుమాన్ ప్రాజెక్ట్ హనుమాన్ మీకు అందరూ కూడా చాలా నేను ఎన్నోసార్లు ఎగ్జామ్ లో చెప్తూనే ఉన్నాను. మన యాప్ లో మీకు ఇండియన్ ఎకానమీ కావాలన్నా, ఏఎస్ఓ క్లాసెస్ కావాలన్నా, ఇయర్లీ కరెంట్ అఫైర్స్ అన్ని ఉన్న చూడండి. హనుమాన్ ప్రాజెక్ట్, ఈ హనుమాన్ ప్రాజెక్టుని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మార్చ్ 3న ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖగా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు హనుమాన్ ప్రాజెక్టు ప్రారంభించడం అనేది జరిగింది. ఈ హనుమాన్ ప్రాజెక్ట్ గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా చూడండి, మానవుడు మరియు అంటే ఈ హనుమాన్ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానవుడికి వన్యప్రాణులకు మధ్య సంఘర్షణను తగ్గించడం. ఓకేనా, సంఘర్షణ తగ్గించడం గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి మన గ్రామీణ ప్రాంతం ఉంది, మన గ్రామీణ ప్రాంతం వరి వేసాం మిత్రమా, వరి వేస్తే మన అటవీ ప్రాంతం పక్కనే మన భూమి ఉంది, ఆ భూమిలో మనం వరి పంట వేసాం. ఆ వరి పంటను పాడు చేయడానికి ఒక 10 ఏనుగులు వచ్చాయి. 10 ఏనుగులు రాగానే ఆ రైతు ఏం చేస్తాడు, రాళ్ళతో విసురుతాడు. రాళ్ళతో విసరడం వల్ల ఏమవుతుంది, అవి మళ్ళీ మనపై దాడి దిగుతాయి. ఇలా మానవుడికి వన్యప్రాణుల మధ్య జరిగేటటువంటి సంఘర్షణను మరింత తగ్గించి, ఓకేనా, గాయపడినటువంటి వన్యప్రాణులకు తక్షణమే చికిత్స అందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించే ప్రాజెక్టే హనుమాన్ ప్రాజెక్టే. చూడండి, మానవుడు వన్యప్రాణుల సంఘర్షణ నియంత్రణ కొరకు ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ మిటిగేషన్ ఫౌండేషన్ ను ఇటీవల ఏర్పాటు చేశారు. దీనికి చైర్పర్సన్ ఎవరు ఉంటారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. నెక్స్ట్ పీసా మహోత్సవం ఇటీవల ఎక్కడ జరిగిందంటే విశాఖపట్నంలో జరిగింది, డిసెంబర్ 23, 24 తేదీలలో. దీనికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హాజరయ్యారు. ఈ పీసా మహోత్సవం యొక్క అధికారిక మస్కట్ ఏదంటే కృష్ణ జింక ఎవరు మిత్రమా? సరే, కృష్ణ జింక ఏది మన స్టేట్ బర్డ్ అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, స్టేట్ బర్డ్ కృష్ణ జింక. ఓకేనా, రైట్, గుర్తుపెట్టుకోండి. కొబ్బరి ఉత్పత్తి ఓకేనా, కొబ్బరి ఉత్పత్తి. సరే, ఇక్కడ మీ కృష్ణ జింక అనేది నేను బర్డ్ అన్నాను, బర్డ్ కాదు మిత్రమా, అది అనిమల్, జంతువు. ఓకే, కొబ్బరి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత అని అడిగారు. భారతదేశంలో కొబ్బరిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రాలలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 4th ప్లేస్ లో ఉంది. ఫస్ట్ ప్లేస్ ఏదంటే కర్ణాటక, సెకండ్ ప్లేస్ ఏదంటే తమిళనాడు, థర్డ్ ఏదంటే కేరళ. కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, దేంట్లో కొబ్బరి ఉత్పత్తిలో. అదేవిధంగా పొగాకు సాగులో గుజరాత్ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్ లో ఉంది. ఓకేనా, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మత్స్య ఉత్పత్తి. దేశంలో మత్స్య సంపద ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్థానంలో నిలిచింది. నెక్స్ట్ చారిత్రక శాసనం. కర్నూలు జిల్లా 14వ శతాబ్దానికి చెందినటువంటి ఒక విజయనగర రాజులకు సంబంధించినటువంటి ఒక శాసనం ఇటీవల ఎక్కడ బయటపడిందంటే కర్నూలు జిల్లాలో బయటపడింది. నెక్స్ట్ రైల్వే జోన్ విశాఖపట్నం కేంద్రంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే జోన్ ఏర్పాటు కాబోతున్నది. ఇక్కడ మీరు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. మనకి
ఈ విశాఖపట్నం కేంద్రం ఏర్పాటయ్యేటటువంటి రైల్వే జోన్ పేరు ఏంటంటే సౌత్ కోస్ట్ రైల్వే జోన్. సౌత్ కోస్ట్ రైల్వే జోన్. దీని హెడ్ క్వార్టర్స్ ఏదంటే విశాఖపట్నం. విశాఖపట్నం. ఇప్పుడు ఈ విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు కాబోతున్నటువంటి ఈ రైల్వే జోను 2026 జూన్ మాసం నుండి మనకు అందుబాటులోకి రాబోతున్నది, అమలులోకి రాబోతున్నది. అయితే ఈ విశాఖపట్నం కేంద్రం ఏర్పాటు చేస్తున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ లో ఏమేమి భాగాలు అంటే 1 గుంటూరు, 2 గుంతకల్లు, 3 విజయవాడ, 4 వాల్తేరు. వాల్తేరు డివిజన్ పేరును విశాఖపట్నం డివిజన్ గా పేరు మార్చి ఈ 4 ప్రాంతాలను, ఈ 4 డివిజన్లను ఏర్పాటు చేసి అమలులోకి తీసుకొస్తున్నటువంటి రైల్వే జోనే సౌత్ కోస్ట్ రైల్వే జోన్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనమిత్ర వాట్సాప్ ఛానల్. మనమిత్ర వాట్సాప్ ఛానల్ మీకు అందరికీ కూడా తెలిసినదే. మనమిత్ర వాట్సాప్ ఛానల్ ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌరుడికి సేవలు అందించడానికి, అంటే డిజిటల్ మరింత వేగంగా అన్ని కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగకుండా ఇంటి దగ్గర నుంచే వాళ్ళకి కావాల్సినటువంటి సమాచారాన్ని కావాల్సినటువంటి సమాచారం ఇంటి నుంచే బుక్ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనమిత్ర అనే ఒక పథకాన్ని తీసుకొచ్చింది. దీన్ని నారా లోకేష్ గారు 2025లో ప్రారంభించడం అనేది జరిగింది. మనమిత్ర వాట్సాప్ ఛానల్ ప్రోగ్రామ్. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ ద్వారా మొట్టమొదటిసారిగా 161 సేవలకు ప్రజలకు అందించే కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించడం అనేది జరిగింది. నెక్స్ట్ యాక్టివ్ ఆంధ్ర. యాక్టివ్ ఆంధ్ర అంటే ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు క్రీడలలో మంచి నైపుణ్యాన్ని అందించడం కోసం, క్రీడల్లో వాళ్ళని ప్రోత్సహించడం కోసం విద్యా మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. యాక్టివ్ ఆంధ్ర ఎందుకోసం? ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులలో క్రీడా నైపుణ్యాలు పెంచడం కోసం. నెక్స్ట్ శక్తి యాప్. మీకు అందరూ కూడా తెలిసినదే శక్తి యాప్. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు ప్రత్యేకంగా ఆదుకునే యాపే దిశ యాప్. ఏమైనా మాట్లాడితే దిశ యాప్ అంటూ ఉన్నారు. ఓకేనా, ఇప్పుడు శక్తి యాప్ అంటున్నారు. ఓకేనా, కాబట్టి శక్తి యాప్ మహిళల రక్షణ కోసం శక్తి యాప్ ని ఇటీవల హోం మంత్రిత్వ శాఖ గారు అనిత గారు ఇటీవల ప్రకటించారు. దీనిని ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 2025 మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఓకేనా, శక్తి యాప్ గతంలో దిశ యాప్ ను దాని పేరుని ఇప్పుడు శక్తి యాప్ గా మార్చారు. నెక్స్ట్ ప్రేరణ శక్తి. ప్రేరణ శక్తి ఎందుకంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్వయం సహాయక సంఘాలు అంటే సెల్ఫ్ హెల్ప్డ్ గ్రూప్స్, వాటిని మన డ్వాక్రా గ్రూప్స్ అని పిలుస్తాం. సెల్ఫ్ హెల్ప్డ్ గ్రూప్స్ సభ్యుల కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. నెక్స్ట్ వాటర్ బెల్. వాటర్ అంటే నీళ్లు, బెల్ అంటే ప్రతి ఇంటర్వెల్ అన్నట్టు. ఓకేనా, అంటే మీకు అందరికీ తెలిసినదే 2005లో ఎన్ఆర్ఈజిఏను తీసుకొచ్చారు. ఎన్ఆర్ఈజిఏ అంటే ఏమిటి? నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. అయితే తర్వాత దీనిని 2009 అక్టోబర్ 2వ తారీఖున దీని పేరును మార్చడం అనేది జరిగింది. ఈ ఎన్ఆర్ఈజిఎస్ పథకాన్ని మళ్ళీ ఎంజిఎన్ఆర్ఈజిఎస్ పేరు మార్చారు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. దీనినే 100 రోజుల పని పథకం, 100 రోజుల ఉపాధి హామీ పథకం మన గ్రామీణ ప్రాంతాల్లో జరుపుకుంటూ ఉంటారు. అయితే దీని టైం ఏంటంటే పొద్దున్న 6 నుంచి 11 వరకు, సాయంత్రం 4 నుంచి 6 వరకు, అంటే 11 నుంచి 4 వరకు మధ్య బ్రేక్ అనమాట. అంటే ఈ ఉపాధి హామీ పథకం కింద 100 రోజుల పని ఏదైతే ఉందో ఈ 100 రోజుల పని ఆల్మోస్ట్ మనం సమ్మర్లో చేపడతాం. సమ్మర్లో ఎందుకురా అంటే సమ్మర్లో ఈ చెరువులు లోడడం కానీ, కుంటలు లోడడం కానీ, ఈ మన గుంతలుగా లోడ్ చేయడం వలన ఆ గుంతల్లో నీరు స్టోరేజ్ అవుతుందనే ఉద్దేశంతో, అట్ ద సేమ్ టైం ప్రజలకు కూడా, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పౌరులకు కూడా ఉపాధి లభిస్తుంది అనే ఉద్దేశంతో ఎంజిఎన్ఆర్ఈజిఎస్ అనే పథకాన్ని తీసుకొచ్చారు. అయితే వీళ్ళకి ఎండాకాలంలో వాళ్ళు చేస్తుంటారు కదా, ఆ ఉపాధి పని చేస్తుంటారు కదా, అప్పుడు వాళ్ళు ఎండకి నీరసంకే ఆరోగ్య పరిస్థితులు వాళ్ళు కొంచెం బలహీన పడవచ్చు. కాబట్టి అలాంటి సమయంలో ప్రతి గంటకి
గంట కొట్టినట్టు వాటర్ వాళ్ళకి సరఫరా చేసేటటువంటి కార్యక్రమమే వాటర్ బిల్ కార్యక్రమం. ఓకేనా. దీనిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఉపాధి హామీ కూలీల కోసం పని ప్రదేశాల్లో గంటకు ఒకసారి చూడండి, ఎవ్రీ 1 hour ఒకసారి నీరు తాగేలా వాటర్ బిల్ అనే విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ప్రసూతి సెలవులు. ప్రసూతి సెలవులు అంటే జనాభా పెంపు కోసం ప్రణాళికలలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతమంది పిల్లలు కలిగి ఉన్నా కూడా ప్రసూతి సెలవులు ఖచ్చితంగా మేము ఇస్తామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అయితే నారా చంద్రబాబు నాయుడు ప్రతి మీటింగ్ లో చెప్తున్నారు ఇప్పుడు. ఓకేనా. ఎవరైతే బిడ్డని కనాలనుకుంటారో వాళ్ళు విపరీతంగా కనండి. ఓకేనా. ఎందుకంటే మన సౌత్ ఇండియన్ జనాభా తగ్గిపోతుంది, రానున్నటువంటి కాలంలో జనాభా ఇంకా పడిపోయే అవకాశం ఉంది, కాబట్టి మీరు జనాభాను పెంచండి అని చెప్పారు. గతంలో ఇద్దరే ముద్దు అని చెప్పేవారు. ఇప్పుడు ఇద్దరు వద్దు, మీకు అద్దే లేదు, ఎంతమంది కావాలంటే అంతమంది కనండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. నెక్స్ట్ గేట్స్ ఫౌండేషన్ తో ఇటీవల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నది. అదేవిధంగా గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ గారు బిల్ గేట్స్ ఇటీవల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సందర్శించారు. గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ ఎవరు? బిల్ గేట్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సందర్శించారు. అయితే గేట్స్ ఫౌండేషన్ తో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏంటంటే AI ఆధారిత డిజిటల్ పరిపాలన, అంటే కృత్రిమ మీద ఆధారిత డిజిటల్ పరిపాలనను మరింత సమర్థవంతంగా ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. అదేవిధంగా ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో కూడా కృత్రిమ వేదాన్ని ఎక్కువ ఉపయోగించాలి. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే ప్రపంచ దేశాలతో పోటీ పడేటట్టు ఈ రాష్ట్రం డెవలప్ అవ్వాలని చెప్పి ఈ ఒప్పందం కుదుర్చుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ P4 ఖచ్చితంగా పెట్టుబడుతుంది. P4 అనమాట. P4 అంటే మిత్రమా 4 P అని అర్థం. ఓకేనా. 4 P అని అర్థం. పబ్లిక్, ప్రైవేటు, పీపుల్, పార్ట్నర్షిప్. చూడండి, పీపుల్, పబ్లిక్, ప్రైవేట్ అనొచ్చు, పబ్లిక్ ప్రైవేట్ అని కూడా అనొచ్చు. పీపుల్, పబ్లిక్, ప్రైవేటు, పార్ట్నర్షిప్. ఓకేనా. P4 అంటాం. ఫర్ పావర్టీ ఫ్రీ ఇన్ ద సొసైటీ అంటే అర్థమేమి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు సమాజంలో పేదరికం అనేది ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయమే P4 కార్యక్రమం. ఓకేనా. చూడండి, ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి మార్చి 30, 2025 అమరావతిలో దీన్ని ప్రారంభించిన. డేట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. గ్రామీణ పేదరిక నిర్మూలన కోసం సీఎం దీనికి చైర్మన్ గా ఉంటాడు. దేనికి? ఈ P4 అనే ఒక దాని ఏమంటారు, P4 అనే ఒక సొసైటీని ఏర్పాటు చేశారు. ఆ సొసైటీకి ఇతను చైర్మన్ గా ఉంటాడు. మరి మార్గదర్శి బంగారు కుటుంబం అనే ఇతరత్వం దీని యొక్క థీమ్ గుర్తుపెట్టుకోండి. P4 కార్యక్రమం యొక్క ఇతరత్వం థీమ్ ఏంటంటే మార్గదర్శి బంగారు కుటుంబంగా తయారవ్వాలి అని నినాదంతో మంగళగిరికి చెందిన నరసింహ అనే ఒక కుటుంబాన్ని తొలి బంగారు కుటుంబంగా ఈ P4 కార్యక్రమం కింద ఎంపిక చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ పురమిత్ర యాప్ అంటే ఎందుకు అంటే పట్టణ ప్రాంతాల్లో AI ఆధారిత స్మార్ట్ గుడ్ గవర్నెన్స్ సేవలను తీసుకురావాలి. తద్వారా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడం కోసం పురమిత్ర యాప్ తీసుకొచ్చారు. పుర అంటే పట్టణం అన్నమాట. ఓకేనా. పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాలు తీర్చుకోవడం కోసమే దీన్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ రిలయన్స్ బయో ఎనర్జీ కాకినాడ జిల్లా పెద్దాపురంలో 375 కోట్లతో బయో ఎనర్జీ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. దీనిని ఇటీవల నారా లోకేష్ గారు శంకుస్థాపన చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ కిశోరి వికాసం అంటే విద్యార్థులలో ఆరోగ్యము, ఆత్మరక్షణ అంశాలపై అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశ వ్యాప్తంగా మొత్తం బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ బీచ్ల సంఖ్య 12 ఉన్నాయి. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, భారతదేశ వ్యాప్తంగా మొత్తం కూడా 12 బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ బీచెస్ 12 ఉన్నాయి. ఆ 12లో ఒకటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎంపిక అయింది. అదే రుషికొండ బీచ్.
ఈ ఋషికొండ బీచ్ ఎక్కడ ఉందంటే విశాఖపట్నంలో ఉంది, నియర్ ఆర్కే బీచ్. ఓకేనా, నియర్ ఆర్కే బీచ్ లో ఉంది. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏకైక బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ బీచ్. ఓకేనా, రైట్. నెక్స్ట్ పల్లె పుష్కరిణి అనే కార్యక్రమం 660 చెరువులను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో జల సంరక్షణ అనే ప్రాజెక్టు కింద దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది. నెక్స్ట్ జల హారతి కార్పొరేషన్ వరద నీటి నియంత్రణ. అంటే వరద నీటి అంటే ఏమిటి? వాన పడంగానే నీరు అనేది వేస్ట్ అయిపోయి సముద్రంలో కలిసిపోతుంది. ఈ నీటిని వేస్ట్ చేయకుండా ఆయా రాష్ట్రాల్లో ఒడిసి పట్టడం కోసం వరద నీటి నియంత్రణ అంటే ఏమి? వరద పోయేటటువంటి నీటిని సేవ్ చేయడం. ఓకేనా, అదేవిధంగా సాగు నీటి నిర్వహణ అంటే సాగు వాళ్ళకి చేసే వాళ్ళకి నీళ్ళు ఇవ్వడం కోసం దీన్ని ప్రారంభించారు. దీనికి చైర్మన్ ఎవరు ఉంటారంటే జలహారతి మిషన్ సీఎం ఉంటాడు. సూక్ష్మ సాగు మైక్రో ఇరిగేషన్ లో డ్రిప్ ఇరిగేషన్ లో మొట్టమొదటి స్థానాన్ని సంపాదించుకుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. 1.17 లక్షల హెక్టార్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫస్ట్ ప్లేస్ ఉంది. నెక్స్ట్ ఏపీ గ్రామీణ బ్యాంక్ రాష్ట్రంలోని ఆర్ఆర్బీలు అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ 1973లో వచ్చింది. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. రీజనల్ రూరల్ బ్యాంక్స్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను విలీనం చేసి ఒకే ఒక బ్యాంకుగా ఏర్పాటు చేయడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఇది 2025 మే 1 నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలులోకి రావడం అనేది జరిగింది. నెక్స్ట్ స్వాంతన అనే ఒక పథకం. ఈ స్వాంతన అనే పథకం ఎస్సీ విద్యార్థుల విద్యా ఉపాధి కోసం, ఎస్సీ విద్యార్థులలో విద్యా ఉపాధి కోసం ఈ పథకాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఎస్సీ విద్యార్థులలో విద్యా ఉపాధి కోసం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఇది అమలు చేస్తుంది. నెక్స్ట్ మెగా గ్లోబల్ మెడిసిటీ అమరావతిలో ప్రపంచ స్థాయి ఆసుపత్రులు వైద్య పరిశ్రమల ఏర్పాటుకు ఈ ప్రణాళిక సిద్ధమవడం అనేది జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ? మెగా గ్లోబల్ మెడిసిటీ ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేస్తున్నా అడుగుతాడు. అమరావతి ఏర్పాటు చేస్తారని విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టీసీఎస్ క్యాంపస్, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ ను ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేశారంటే విశాఖపట్నం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఎస్సీ వర్గీకరణ. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేపట్టడం కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏదైనా అంటే కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్. గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేపట్టడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కమిషన్ ఏదైనా అంటే రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్. ఈ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ అనేది ఏకసభ్య కమిషన్ ఏం చెప్పిందంటే ఏపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లను 3 గ్రూపులకు విభజించింది. ఓకేనా, గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అని. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అయితే దీనిలో గ్రూప్ 1కి 1% రిజర్వేషన్, గ్రూప్ 2కి 6.5% రిజర్వేషన్, గ్రూప్ 3కి 7.5%, మొత్తం మీద 15% రిజర్వేషన్ ని అమలు చేయబోతున్నది మన ఏపీ స్టేట్. ఓకేనా, నెక్స్ట్ ఆపరేషన్ గరుడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం పోలీస్ శాఖ ఇటీవల తనిఖీలు చేపట్టడం అనేది జరిగింది. అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చడం కోసం ఏపీ స్టేట్ అమలు చేస్తున్న వ్యవస్థ ఈగల్ వ్యవస్థ. ఈ ఈగల్ వ్యవస్థలో భాగంగానే ఆపరేషన్ గరుడ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. నెక్స్ట్ ఏపీ డ్రోన్ మార్ట్ డ్రోన్ సేవల అనుసంధానం కోసం ఈ పోర్టల్ ప్రారంభించడం జరిగింది. ఓకేనా, ఏపీ డ్రోన్ మార్ట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో మొట్టమొదటిసారిగా డ్రోన్ సిటీని ఏర్పాటు చేయబోతున్నారు. ఓకేనా, ఎక్కడ అంటే కర్నూలు జిల్లా ఓర్వకల్లు అనే ప్రాంతంలో. నెక్స్ట్ జిడిడిపి గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జిల్లా స్థూల దేశీయ ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ జిల్లా ఉందంటే విశాఖపట్నం జిల్లా ఉంది. మరి చివరి స్థానంలో అల్లూరు సీతారామరాజు జిల్లా ఉండడం అనేది జరిగింది. ఓకేనా, ఇది మీకు పార్ట్ 1. ఓకేనా, దిస్ ఇస్ పార్ట్ 1. ఇది మీకు పార్ట్ 1 లో భాగంగా నేను మీకు అందించాను అనమాట. ఓకేనా, పార్ట్ 2 కూడా నేను అప్లోడ్ చేస్తున్నా. ఖచ్చితంగా ఏపీ ప్రిపేర్ అవుతున్నటువంటి ఏ ఆస్పిరెంట్ అయినా కూడా ఈ వీడియో చూసి వెళ్ళండి. మన ఛానల్లో మీకు సపరేట్గా అప్లోడ్ చేస్తూ వస్తున్నా. ఓకేనా, ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఎస్ఐ కానిస్టేబుల్ లేదు కాబట్టి మీకు దాన్ని నేను ఇస్తున్నాను. ఓకేనా, ఈ హైకోర్టు అయిపోగానే మళ్ళీ మనం గ్రూప్ 1 గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ ఇటువంటి వాటికి వెళ్ళిపోతాం. ఓకేనా.
థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ మిత్రమా.